అసలొక్కసారి ఊహించుకోండి, ఒక భారీ రాతి గర్భగుడి, అందులో వేలాది టన్నుల ఇసుక, ఏకంగా 122 ఏళ్లుగా అది పూర్తిగా మూసుకుపోయి ఉంటే, ఇప్పుడు ఇన్ని దశాబ్దాల తర్వాత ఆ తలుపులు మళ్లీ తెరుచుకుంటున్నాయి. వినడానికే చాలా ఎక్సైటింగ్గా ఉంది గదూ? అవును, ఈ అద్భుతమైన చారిత్రక ఘట్టం ఇప్పుడు నిజంగానే మన కళ్ల ముందే జరగబోతోంది. ఈ ప్రత్యేకమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మామూలు విషయం కాదు. ఒడిషాలోని అద్భుతమైన కోనార్క్ సూర్య దేవాలయం గురించి, అలాగే ఇప్పుడక్కడ జరుగుతున్న ఒక అపూర్వమైన హైటెక్ రెస్క్యూ మిషన్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. నిజానికి ఈ ఆలయం కేవలం ఒక రాతి కట్టడం మాత్రమే కాదు సుమా, శతాబ్దాల చరిత్రను తనలో దాచుకున్న ఒక మహాద్భుతమైన కళాఖండం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ టాపిక్లోకి లోతుగా వెళ్దాం. ఈనాటి మన జర్నీలో 5 ముఖ్యమైన దశలున్నాయి. మొదటిది, ఆ 122 నాటి రహస్యం. 2, 13వ శతాబ్దపు అద్భుతమైన వాస్తుశిల్పం. 3, 1903లో అసలు బ్రిటిష్వారు ఏం చేశారు. 4, ఒక శతాబ్ద కాలంగా కంటికి కనిపించకుండా జరిగిన నష్టం. ఇక ఫైనల్గా ఇప్పుడు జరుగుతున్న ఆ అత్యాధునిక రోబోటిక్ రెస్క్యూ మిషన్. 13వ శతాబ్దపు స్వర్ణయుగం నుంచి ఇప్పటి టెక్నాలజీ వరకు దీని ప్రయాణాన్ని చూద్దాం. సో, మన మొదటి విభాగం 122 నాటి రహస్యం, అంటే ఒక శతాబ్దపు నిశ్శబ్దమనమాట. ముందుగా మనం ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకోవాలి. అసలు మన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటే ఏఎస్ఐ వాళ్ళు నేలకి 80 అడుగుల ఎత్తులో ఖచ్చితంగా ఎక్కడ డ్రిల్ చేస్తున్నారో తెలుసా? ఆ ప్రదేశాన్నే జగమోహన అంటారు. అంటే కోణార్క్ సూర్య దేవాలయంలోని అతిపెద్ద అసెంబ్లీ హాల్. చూడండి, 1903 నుండి ఎవరూ చూడని, ఎవరూ టచ్ చేయని గది ఇది. ఒకప్పుడు రాజుల అడుగుజాడలతో, ఎన్నో పవిత్రమైన కార్యక్రమాలతో కళకళలాడిన ఈ ప్లేస్ గత 100 ఏళ్లుగా వేలాది టన్నుల ఇసుకతో అక్షరలా ప్యాక్ చేయబడి ఉంది. ఇప్పుడు ఈ ప్రాచీన గర్భగుడిలోకి మన ఆధునిక యంత్రాలు ఎలా చొచ్చుకుపోతున్నాయో మనం చూద్దాం. ఇప్పుడు మన రెండో విభాగంలోకి వెళదాం. అదే 13వ శతాబ్దపు అద్భుతమైన వాస్తుశిల్పం. దీనికోసం మనం ఒక్కసారి టైం మెషీన్లో క్రీస్తు శకం 1250వ సంవత్సరానికి వెళ్లాల్సిందే. ఈ 800 ఏళ్ల సుదీర్ఘ టైంలైన్ను ఒక్కసారి గమనిద్దాం. ఇక్కడ ప్రతి పాయింట్ చాలా క్రూషియల్. 1250లో తూర్పు గంగా వంశానికి చెందిన మొదటి నరసింహదేవ ఈ అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు. ఆ తర్వాత ఎప్పుడో 1903లో బ్రిటిష్ అధికారులు దీన్ని ఇసుకతో నింపి సీల్ చేశారు. మళ్లీ 1950ల నాటికి లోకల నాచు, తేమ ఉన్నట్లు ఏఎస్ఐ గుర్తించింది. ఇక 2019లో ఈ నిర్మాణానికి తీవ్రమైన ముప్పుందని సీరియస్ వార్నింగ్స్ వచ్చాయి. ఫైనలీ ఇప్పుడు 2026లో ఆ ఇసుకను తొలగించే భారీ రెస్క్యూ ఆపరేషన్ను ప్రారంభించారు. చూశారుగా ఎంత పెద్ద ప్రయాణమో! అసలు ఈ కళింగ వాస్తుశిల్పం వెనుక ఉన్న ఇంజనీరింగ్ బ్రెయిన్ చూస్తే మనం నిజంగా ఆశ్చర్యపోతాం. ఈ మొత్తం ఆలయాన్ని ఖోండలైట్, లాటరైట్ రాళ్లతో సూర్యభగవానుడి రథమాకారంలో నిర్మించారు. ఇందులో 24 భారీ రాతి చక్రాలున్నాయి. ఇవి రోజులోని 24 గంటలను సూచిస్తాయి. మళ్లీ ఇవి కేవలం డెకరేషన్ కోసం కాదండోయ్, ఖచ్చితమైన సమయాన్ని చూపే అద్భుతమైన సూర్యఘడియారాలుగా ఇవి పనిచేస్తాయి. అలాగే అక్కడున్న 7 రాతి గుర్రాలు వారంలోని 7 రోజులను, సూర్యకాంతిలోని 7 రంగులను సూచిస్తాయి. ఆనాటి వాస్తుశిల్పుల ఆలోచన విధానం ఎంత అడ్వాన్స్డ్గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే, ఆనాటి శిల్పులకు ఖగోళ శాస్త్రం మీద ఎంత పట్టుందో దీన్ని బట్టి తెలుస్తుంది. సూర్యోదయం సమయంలో సూర్యుని మొదటి కిరణాలు నేరుగా గర్భగుడిలోకి వెళ్లి అక్కడున్న 10 అడుగుల నల్లటి క్లోరైడ్ సూర్య విగ్రహం మీద పడేలా డిజైన్ చేశారు. ఆ ఖచ్చితత్వం నిజంగా అన్బిలీవబుల్. ఇక దీనికి చరిత్రలో ఉన్న మరో పాపులర్ పేరు బ్లాక్ పగోడా. అసలు ఈ పేరెందుకొచ్చిందంటే, బంగాళాఖాతంలో ప్రయాణించే ప్రాచీన నావికులకు ఈ ఆలయం ఒక ముఖ్యమైన ల్యాండ్ మార్క్గా ఉపయోగపడేది. ఆకాశంలోకి దాదాపు 70 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడే ఈ కట్టడం యొక్క నల్లటి, భారీ రూపాన్ని చూసి వాళ్ళు దీనికి ఆ పేరు పెట్టారు. జస్ట్ ఇమాజిన్, ఆ రోజుల్లో ఆ సైజంటే ఎంత బ్రహ్మాండంగా ఉండేదో. ఇక్కడ మనం గమనించాల్సిన మరో ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ గోడల మీదున్న శిల్పకళ ఏదో మామూలు అలంకారం అనుకుంటే పొరపాటే. ఇది 13వ శతాబ్దపు జీవనశైలిని కళ్లకు కట్టే ఒక పెద్ద రాతి క్యాన్వాస్ లాంటిది. ఏకంగా 128 రకాల ఒడిస్సీ నృత్య భంగిమలు, అత్యంత సున్నితమైన కామసూత్ర శిల్పాలు, రద్దీగా ఉండే మార్కెట్లు, రాజదర్బార్లు, పెద్ద పెద్ద ఏనుగులు, యుద్ధవీరుల విగ్రహాలు, ఇలా ఎన్నో ఉన్నాయి. ఇంకో అద్భుతమేంటంటే, ఇక్కడ మీటగానే 7 రకాల స్వరాలు పలికే సంగీత స్తంభాలు కూడా ఉన్నాయి. అంటే యుద్ధం నుంచి రొమాన్సులకు లైఫ్లోని ప్రతి యాంగిల్ ఇక్కడ మనకు చాలా సజీవంగా కనిపిస్తుంది. రైట్, ఇప్పుడు 3వ విభాగం, 1903లో జరిగిన బ్రిటిష్ వారి జోక్యం. 20వ శతాబ్దం స్టార్టింగ్ నాటికి ప్రకృతి వైపరీత్యాలు, భయంకరమైన తుఫాన్ల వల్ల ఈ ఆలయ ప్రధాన శిఖరం అప్పటికే కూలిపోయింది. సో మిగిలి ఉన్న నిర్మాణం కూడా డేంజర్లో ఉన్న ఆ టైంలో ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతుంది. అదేంటంటే, అసలు ఒక 13వ శతాబ్దపు అద్భుతమైన కళాఖండం పైకప్పుకు కావాలనే కన్నం చేసి
వేలాది టన్నుల ఇసుకను లోపలికి ఎందుకు పోస్తారు? అప్పటి బ్రిటిష్ ఇంజనీర్లు తీసుకున్న ఆ అత్యవసర నిర్ణయం వెనుక ఉన్న అసలు రీజనేంటి? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. అయితే ఈ ఇసుక ఎందుకు నింపారు అనే దానిపై చరిత్రలో 2 వేర్వేరు వాదనలున్నాయి. మొదటి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, గోడలు లోపలికి కూలిపోకుండా ఆ నిర్మాణాన్ని ఎలాగైనా కాపాడాలని జెఏ బోడిల్లన్ లాంటి బ్రిటిష్ ఇంజనీరులు తీసుకున్న ఒక అనివార్యమైన చర్య అని అంటారు. ఇక రెండో వాదన విషయానికొస్తే ఇది కొంచెం భిన్నంగా ఉంటుంది. మన భారతదేశపు వాస్తుశిల్ప వైభవాన్ని చూసి తట్టుకోలేక ఆ గొప్పతనాన్ని కనుమరుగు చెయ్యాలనే కుట్రతోనే బ్రిటిష్ వాళ్లు ఇలా చేశారని కొన్ని సాంస్కృతిక వాదనలు కూడా బలంగా ఉన్నాయి. మనమిక్కడ ఏది జడ్జి చెయ్యట్లేదు, కానీ చారిత్రక ఆధారాలు ఈ 2 రకాల వ్యూస్ను మనం ముందుంచుతున్నాయి. సో ఇక 4వ విభాగం, ఒక శతాబ్ద కాలంగా కంటికి కనిపించకుండా జరిగిన నష్టం. అసలు సముద్రతీరంలో ఉన్న ఈ కట్టడం లోపల ఇసుకను అలా బంధించడం వల్ల 100 ఏళ్లకు పైగా ఎవరికీ తెలియకుండా ఎంత డ్యామేజ్ జరిగిందో తెలుసా? ఇక్కడ మనం ఖచ్చితంగా నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, 1950లలో ఏఎస్ఐ వాళ్లు, ఆ తర్వాత 2019లో సిబిఆర్ఐ వాళ్ళిచ్చిన రిపోర్ట్స్ చూస్తే చాలా షాకింగ్గా ఉన్నాయి. ఏ ఇసుకైతే కట్టడాన్ని కాపాడుతుందని పోసారో అదే పెద్ద ప్రాబ్లం అయింది. సముద్రపు గాలిలోని ఉప్పు, తేమ లోపల ఉండిపోయే రాళ్లు చాలా ఫాస్ట్గా పాడైపోయాయి. ఆ చీకటికి, తేమకి లోపలంతా విపరీతంగా నాచు పెరిగిపోయింది. అంతేకాదు, ఇసుక ఏకంగా 12 అడుగుల మేర కిందకు కుంగిపోవడంతో పైనొక పెద్ద గ్యాప్ వచ్చేసింది. దానివల్ల పైభాగంలో ఉన్న బరువైన రాళ్లు మెల్లిగా విడిపోయి లోగల పట్టం స్టార్ట్ అయింది. ఇది నిజంగా చాలా టెన్షన్ పెట్టే పరిస్థితే. ఇక ఫైనల్గా 5వ విభాగం, అత్యాధునిక రోబోటిక్ రెస్క్యూ మిషన్. అసలు ఈ కథ మొత్తంలో ఉత్కంఠభరితమైన క్లైమాక్స్ ఇదే అని చెప్పాలి. ఈ పవిత్రమైన ఆలయం కూలిపోకుండా ఆ ఇసుకను సురక్షితంగా బయటికి తీయడానికి ఇప్పుడొక మైండ్ బ్లోయింగ్ ప్రాసెస్ జరుగుతోంది. ఆ ప్రాచీన అద్భుతాన్ని కాపాడటానికి మన మోడర్న్ టెక్నాలజీ ఎలా వాడుతున్నారో చూడండి. ఫస్ట్ స్టెప్లో ఆ మొత్తం స్ట్రక్చర్ను 3D లేజర్ స్కానింగ్ చేశారు. సెకండ్ స్టెప్లో ఒక్క చిన్న వైబ్రేషన్ కూడా రాకుండా చాలా కేర్ఫుల్గా 9 అడుగుల సొరంగాన్ని డ్రిల్ చేస్తున్నారు. మూడో స్టెప్లో ఆ రాళ్లు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో చెక్ చేయడానికి శాంపిల్స్ను ఐఐటి మద్రాస్కు పంపారు. ఇక లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే, మనుషులు లోకలికి వెళ్లాల్సిన అవసరం లేకుండా హైటెక్ రోబోటిక్ ట్రాలీలను పంపించి మరీ ఇసుకను బయటకు లాగుతున్నారు. సూపర్ కదూ! ఫైనల్గే ఏఎస్ఐ వాళ్ల టార్గెట్ ఏంటంటే, ఒకసారి ఈ ఇసుకనంతా క్లియర్ చేశాక లోపలి గోడలకు సపోర్టుగా ఎప్పటికీ తుప్పుపట్టని స్టెయిన్లెస్ స్టీల్ బీమ్స్ ఫిక్స్ చేస్తారు. ఇది ఈ రెస్క్యూ మిషన్ యొక్క అసలు ఉద్దేశం. ఇలా చేయడం వల్ల లోపలి గర్భగుడికి మళ్లీ స్వచ్ఛమైన గాలి వస్తుంది. అలాగే ఫ్యూచర్లో పర్యాటకులు కూడా మళ్లీ అక్కడికి వెళ్లి ఆ అద్భుతాలను డైరెక్ట్గా చూడొచ్చు. ఈ భారీ ప్రయత్నంతో మన కోనార్క్ సూర్యదేవాలయానికి ఖచ్చితంగా మరో 1000 ఏళ్ల ఆయుష్ వస్తుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇక మనం ఒక అద్భుతమైన ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం. 21వ శతాబ్దపు మన హైటెక్ రోబోలు ఆ 1903 నాటి చివరి ఇసుకరేణువును కూడా పూర్తిగా బయటికి తీసిన తర్వాత 800 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ కట్టడం ప్రపంచానికి ఇంకెన్ని కొత్త సీక్రెట్స్ చెప్తుందో కదా. 100 ఏళ్లుగా చీకట్లో ఉన్న ఈ వాస్తుశిల్ప మహాద్భుతం మళ్లీ వెలుగులోకొచ్చాక మనకి ఎలాంటి కథలు వినిపిస్తుందోని యావత్ ప్రపంచం ఎంతో క్యూరియస్గా ఎదురుచూస్తోంది. మన చరిత్రను, ఈ అద్భుతమైన ఆర్కిటెక్చర్ను మనం ఎంతగా కాపాడుకోవాలో ఈ మొత్తం ప్రాసెస్ మనకు తెలియజేస్తోంది.